బ్రహ్మార్పణం. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే, రెండోది లేదు. రెండోది అంటున్నామే. రెండోది అంటే ఏంటి? మనసు. మనసు ఉంటే అక్కడ రెండోది ఉంది. మనసు లేని స్థితి అయితే అక్కడ రెండోదే లేదు. రెండోది కనపడదు, రెండోది వినపడదు. అంటే కనపడదో వినపడదో అంటే దృష్టి మనకి దేని మీద ఉండదు. అలా ఖాళీగా మిగులుతాం కదా, అప్పుడు అలా ఖాళీయే కనిపిస్తుంది. ఎక్కడైనా సరే ఆ ఖాళీగానే అనిపిస్తుంది మనకి, ఇంకా విడిగా ఏమి అనిపించదు. నేను నాది అన్నీ వదులుతాం కదా. ఈ భావాలన్నీ ఎప్పుడైతే వదులుతున్నామో మరి మనకి అప్పుడు ఇంద్రియ సుఖం లభిస్తుంది. నేను నాది వదిలితే ఇంద్రియాల సుఖం ఆటోమేటిక్గా. సుఖం కోసం మనం ప్రాకులాడక్కర్లేదు. మన భావన మార్చుకుంటే సుఖం ఆటోమేటిక్గా అక్కడ ఉంది. బాహ్యశుద్ధి అంతర్శుద్ధి అంటారు కదా. బాహ్యశుద్ధి శరీరానికి చేసుకుంటున్నాం, అంతర్శుద్ధి మనసుకు చేసుకుంటాం. మరి ఈ రెండు అవసరమే కదా. మరి అంతరంగికంగా నువ్వు పవిత్రంగా ఉండాలి, నువ్వు బాహ్యంగా కూడా శుద్ధి. అంటే బాహ్యంగా ఎప్పుడైతే నువ్వు ఇలా ఉన్నావో నీకు సత్వగుణం ఉంటే అన్నీ అలా జరుగుతుంది కదా. అప్పుడు నువ్వు బ్రహ్మంగా మిగలగలుగుతావు, అటు అంతర్శుద్ధి చేసుకోగలుగుతావు. అంటే దేన్ని నియంత్రించుకోవాలంటే మనసును నియంత్రించుకోవాలి కదా, నిగ్రహించుకోవాలి కదా. మరి నిగ్రహించుకోవాలి అంటే మన గత జన్మ సంస్కారాలు మనం నిగ్రహించనివ్వవు. నిగ్రహించుకోవాలనిపిస్తుంది కానీ అవి నిగ్రహం అవ్వవు. అప్పుడు ఈ జ్ఞానాగ్ని వల్ల, నేను బ్రహ్మాన్ని అయ్యున్నానన్న జ్ఞానాగ్ని వలన అవన్నీ కూడా తొలుగుతాయి. ఊరికే నేను బ్రహ్మం అయ్యున్నాను, ఊరికే నేను అంటే సరిపోవట్లేదు. అక్కడ నీకు ఇవన్నీ శుద్ధి జరగాలి. శుద్ధి జరగాలి అంటే ఆహార నిశలు కూడా ఉన్నది తానే, అది తప్ప రెండోది లేదు అనేసి దాన్నే మననం చేసుకుంటా, దాన్నే మనకి ఇంద్రియాలకి వేరే పని అప్పు చెప్పకుండా ఇంకా బ్రహ్మంతో పడి ఉండేలాగే చెయ్యాలి మన ఇంద్రియాలని. తమోగుణం లేకుండా బ్రహ్మంగా నిలబెట్టుకోవాలంటే, సుఖం కావాలంటే మరి చెయ్యాలి కదా. రజోగుణం తెచ్చుకోకుండా నేను అంటుందే, నువ్వెవరు అసలు ఉన్నది అక్కడ బ్రహ్మం జరుగుతా అంటే అనాలి. నువ్వెవరివి? నువ్వు లేవు, ఉన్నది నేనే. ఏ గుణం రాని ఉన్నది నేనే, ఈ గుణాలకి నాకు సంబంధం లేదు. అప్పుడు అలా నిలబడినప్పుడు ఆ గుణాలు మనల్ని వదిలేస్తాయి. మరి అలాగా ఉండనప్పుడు ఆ గుణాలు మనల్ని వేధిస్తాయి. ఎందుకంటే గత జన్మ సంస్కారాలు కదా ఇవన్నీ కూడానే. మరి ఇవన్నీ కూడా ఎలా తొలుగుతాయి? బ్రహ్మాన్ని పట్టుకుంటే తొలుగుతున్నాయి. మరి అదే ధ్యానం, అదే ధ్యాస. మన సాధన ఎప్పుడూ కూడా, సాధన అంటే ఏంటి? నిన్ను నువ్వు గమనించటమే కదా సాధన అంటేనే. నిన్ను నువ్వు గమనించే కొద్దీ మౌన స్థితి వచ్చేస్తుంది, దగ్గర అవుతూ ఉంటాం. నన్ను నేను గమనించాలి. నా 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 స్థానం ఏంటి? నా బ్రహ్మం ఏంటి? నేనేంటి? అన్నీ మనకు ఆలోచన కలగాలి. అప్పుడు నేను అదే ఉన్నాను, నేను ఎలా ఉన్నాను? ఉన్నదాంతో ఉండాలి. ఉన్నది ఎవరో నేనే ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను, అన్నీ నేనే, అంతా నేనే అని అనుకోమన్నారు కదా మన బ్రహ్మం. అంతా నేనే. ఎలా అయ్యాను నేను? మనకు అనిపిస్తుంది అంతా మనం ఎలా అయ్యామో అనిపిస్తుంది. దాన్ని మనం కొంచెం అంతా నేను చూసుకోవాలి. అంటే మన మనసుని ఎప్పుడూ కూడా బ్రహ్మం వైపుకి తిప్పుతూ ఉంటే అది ఏం చేస్తుందంటే అన్నీ సవరించబడతా ఉంటాయి. బాహ్యం వైపుకి తిప్పుతూ ఉంటే అది వెచ్చలివిడిగా వదిలేస్తున్నాం అన్నమాట. మరి మన వైపుకి తిప్పుకుంటే మన చెప్పు చేతల్లో మనం బ్రహ్మంగా మిగలాలి అంటే మన చెప్పు చేతల్లో మనం ఉండాలంతే. మరి మన చెప్పు చేతలలో ఎలా ఉండాలి అంటే మరి ఉన్నది నేనే అన్నప్పుడు నీ చెప్పు చేతల్లో ఉంటుంది అది. మరి ఈ దేహం నేనుగా మనం మిగులుతూ ఉంటే అది లాగబడిపోతూ ఉంటుంది. మనం బ్రహ్మం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అది లాగుతానే ఉంటుంది. దాని పనే అది, దాని స్వభావం అన్నమాట అది.
అది లాగుతానే ఉంటుంది. మనం ఏమనుకోవాలి, ఎప్పుడూ ఉన్నాను కదా నేను, ఎప్పుడూ ఉన్నది నేనే కదా, ఎప్పుడు ఎవరున్నారు, ఉన్నది నేనే, అలా ప్రతి క్షణం నేనే ఉన్నాను. అలాగా ఎప్పుడు మనకి బాహ్యశుద్ధి, మానసిక శుద్ధి అన్నీ శుద్ధి జరగాలి. శుద్ధి జరిగితేనే కానీ నిలబడదు. నిలబెట్టుకోవాలి, మనకు మనమే నిలబెట్టుకోవాలి, శాంతంగా ఉండాలి. మరి మా కోపం రాకూడదు అంటే ఎలా కుదురుతుంది? నీ మనసును నీ వైపుకి తిప్పుకొని నీ చెప్పు చేతల్లో, మన కోపం వచ్చింది ఎవరికి, శాంతంగా ఉండలేకపోతున్నాను ఎవరో అంటే నువ్వు శాంతం అయ్యే ఉన్నావు కదా, ఆ చైతన్యానికి శాంతమే కదా ఎప్పుడూ ఉన్నదే. మరి ఇక్కడ కొత్తగా శాంతి పొందేది ఎవరు అంటే నీ మనసు కదిలికను నువ్వు గుర్తించుకుంటే ఆటోమేటిక్గా నువ్వు శాంతి పొందుతావు. అంటే దేని మీదకి వెళ్ళనివ్వదు కదా, అలా సాక్షిగా మిగులుతుంది. అంటే భావించుకోవటమే, మనం భావించుకోగా మిగులుతాము. మరి భావన లేని స్థితికి భావించుకోగా మిగులుతాం. మరి ఇంత తేలికైన మార్గాన్ని మనం, ఇది చాలా తేలిక, ఇది చదువుకుంటా ఉంటేనే, మన గ్రంథం చదువుకుంటా ఉంటేనే మనకు తెలిసిపోతుంది కదా, మనం నడుస్తూ ఉంటేనే నడతంతా తెలిసిపోతుంది కదా, ఎవరు ఏది మాట్లాడినా మనకు తెలుస్తుంది కదా. మనం ఆ మాటలో మాట్లాడుతూ ఉంటే అమ్మ మనకు ఆ మాటలు చెప్తా ఉంటే, జ్ఞానం చెప్తా ఉంటే మనకి ఏమనిపిస్తుంది? ఓహో ఇలా నేనున్నాను అంటా దృఢపెట్టుకుంటాం అన్నమాట. ఇంకాని మనకి బ్రహ్మం మనకు చెబుతా ఉంటే ఆత్మతత్వంగా మిగలండర్రా అన్నారనుకోండి, ఆత్మతత్వంగా మిగలమంటున్నారు, నేను ఎలా మిగలాలి ఆత్మతత్వంగా అని మన ప్రశ్న వేసుకోవాలి. మన ప్రశ్న వేసుకుంటే మన లోపల గురువు సమాధానం చెబుతాడు. ఆత్మతత్వం అంటే ఉన్నదంతా ఆత్మే కదా, మరి లేనిది ఎక్కడుంది, ఉన్నది ఎక్కడుంది, కదిలేది కదలందే ఆత్మయ్య ఉంది. అలాగ మనం చూసుకుంటూ ఉండాలి. ఆత్మగా మిగలమంటున్నారు, మళ్ళీ దేహం ఈ పాత్ర వచ్చింది, ఇది డ్యూటీ ప్రకారం చేయమంటున్నారు. అయ్యో నేను ఇక్కడ ఈ బ్రహ్మంగానే నిలబడినా, ఇక్కడ ఈ దేహ డ్యూటీ చేయనా, ఈ దేహ డ్యూటీ మానద్దన్నారు కదా, మళ్ళీ నువ్వు తెచ్చుకున్నది చెయ్యకపోతే మళ్ళీ చేయాల్సి వస్తుందని చెప్పారు కదా, మరి నేను ఎలా మిగలాలి? మరి అలాగా ఇటు ఇది అటు అది రెండు ఎలా చేయాలి అంటే రెండు ఒకటిగా అవ్వాలి మనం, అప్పుడు రెండు కూడా చేయగలుగుతాం. రెండు ఒకటే అంటే అంతా బ్రహ్మమే. ఇది విడిగా లేదు, బాహ్యం విడిగా లేదు, అంతరం విడిగా లేదు. అంటే ముందు గ్రహించినప్పుడు ఉన్నది బ్రహ్మం గ్రహించాలి, తర్వాత అంతా బ్రహ్మమే. అంటే మనం గ్రహించటంలో మన బుద్ధి పదునుగా ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి. అంటే సర్వవ్యాపకంగా ఉన్నవాడు అంత తేలిగ్గా అందుతాడా అనిపిస్తుంది. మరి నామం రూపం గుణం చూస్తా ఉంటే మరి అంత తేలిగ్గా అందదు. ఈ రూపానికి అతీతం అని మనం గ్రహించాలి కదా, ఈ గుణాలకు అతీతం అని గ్రహించినప్పుడు గుణం ఏం చేస్తుంది? గుణం ఏం చేయదు, నీ సంస్కారం తెచ్చుకున్న దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఒక పక్కన నువ్వు బ్రహ్మం చేస్తూ ఉండు, ఒక పక్కన నీ గుణం నిన్నేమీ చేయదు. అంటే విజృంభిందా ఉంటుంది, నేనే పైన ఉన్నానంటుంది. నువ్వెవరో పైన ఉండటానికి? నేను కదా, బ్రహ్మం కదా పైన. బ్రహ్మం నుంచి నువ్వు జరుగుతున్నప్పుడు నువ్వెక్కడ పైన ఉన్నావు అని దానికి చెప్పుకోవాలి. అలా చెప్పుకోగా నిరాకారంగా మిగులుతుంది. మరి ఆకారాన్ని చూస్తా గుణాలను చూస్తూ ఉంటే దైవం ఎప్పటికీ తెలియబడదు. ఈ దేహానికి ఆధారభూతుడు ఒకడు ఉన్నాడు, మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యాస పెట్టుకుంటున్నాము, మరి బ్రహ్మంగా నిలబడాలనుకుంటున్నాము. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? నీలో నుంచే కదా. మరి నాలో నుంచి జరుగుతావంటే నేనే కదా ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ కాదు కదా నాకు, నాలో నుంచే ఇదంతా జరుగుతుంది, నేను తప్ప రెండోది లేదు కదా. అప్పుడు అలా మిగులుతా అలా బ్రహ్మంగా సృష్టి స్థితి లయ కారకుడు ఒక్కడే, వాడే బ్రహ్మం అయి ఉన్నాడు. అన్నీ చేస్తున్నాడు కానీ ఏమీ చేయట్లేదు, తాను కదలట్లేదు, తన నుంచే ఇదంతా కదులుతుంది అని మనకి మన గోల్ మర్చిపోకుండా, జన్మరాహిత్యమే నా గోల్ కదా అనేసి శుద్ధంగా బుద్ధంగా మనం అవ్వాలి. అవ్వకపోతే మనం బ్రహ్మంగా నిలబడలేము. అన్నీ చెయ్యాలి, ఏది మానేసి
నేను ఒక మూలన ఉంటానంటే కుదరదు. అన్నీ చెయ్యాలి. మన వల్ల ఏం అదే మనల్ని వదిలిపెట్టాలి. మనం అసలు ఏది వదిలిపెట్టడానికి వీరలేదు. అలా బ్రహ్మార్పణం జీవితం నడవాలి. మనల్ని మనం తెలుసుకుంటేనే కానీ మనం మిగలలేమమ్మా. అంటే మనల్ని మనం బ్రహ్మస్వరూపంగా గ్రహించుకోవాలి. దానికోసం కృషి చెయ్యాలి. ధ్యానం చెయ్యాలి, తపస్సు, నిరంతరం ధ్యాస, అదే తపస్సు కదా. ఆ తపస్సే మనకి ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది. మరి అనుభవపూర్వకంగా మనం ఎప్పుడైతే బ్రహ్మంగా అందిన దాంతో తృప్తి పడతా నేనుగా మిగలటం కోసం నా లక్ష్యం ఇదే కదా, నేనుగా మిగలటమే కదా నా లక్ష్యం. నన్ను నేనే దర్శించుకోవాలి కదా, నాతో నేనే మిగలాలి కదా, నాకు నేనే గోచరం అవ్వాలి కదా, నాలో నేనే ములగాలి కదా. బ్రహ్మ ఆధారంతో నేను మిగులుతున్నాను కదా. నా ఆధారం బ్రహ్మమే కదా అయ్యింది. ఈ దేహానికి మరి ఆధారం బ్రహ్మమే అయ్యింది కదా. మరి నేను గొప్పలేదు కదా, ఇక్కడ బ్రహ్మమే అసలైన విలువైంది కదా. మరి విలువైన దాన్ని విలువగా నేను ఉంచాలా అక్కర్లేదా? మరి తత్వంతో నేను మిగలాలా అక్కర్లేదా? అలాగా నన్ను నేను ఉద్ధరించుకోవటానికి నా ప్రయాణం అంతా చెయ్యాలి. నేను దేనికి భ్రమించకూడదు, భ్రాంతి చెందకూడదు. నాతో నేను మిగలాలి అంటే నా అసలైన ప్రేమ ఎవరో? బ్రహ్మమే. నా అంతరంగంలో ప్రతి క్షణము బ్రహ్మం తప్ప రెండోది లేదు అనే స్థితిలో మనం క్షణం మనకి చలించకుండా ఉంటాం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా దేనికి చలించం, ఎలా ఉన్నా చలించం. ఇంకా అంటే బ్రహ్మాన్ని గ్రహించాం అన్నమాట. అందుకని దానికోసం కృషి చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా లోపల ఖాళీ ఏర్పడుతుంది కాబట్టి చలించేది అక్కడ గుణం ఉండదు. ఆ గుణం మనకు అదృశ్యమైపోతుంది అన్నమాట. గుణాన్ని సవరించలేము. సముద్రంలో కెరటాలని ఎవరైనా ఆపగలరా? అలా మనలో గుణాలు విజృంభిస్తాయి. మనకెందుకు? మనం బ్రహ్మం అంటే అవి కొంచెం ఉద్రిక్తం తగ్గిపోతుంది. నేను బ్రహ్మాన్ని, నా ఆలోచన కదులుతా, నాకెందుకు పని? అది నేను కానప్పుడు నాకెందుకు పని? నా పని అది కాదంతే. నేను బ్రహ్మంగా మిగలాలి. నా పనే నేను చెయ్యాలి. అంటే నేను ఉండటమే దాంతో నేను ఉండాలి. ఉన్నదే అది. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ బ్రహ్మే అంటున్నారు కదా. మరి తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు ఎవరో? సాక్షాత్ బ్రహ్మమే కదా. తల్లి ఎవరో? మరి బ్రహ్మమే కదా. తండ్రి ఎవరో? బ్రహ్మమే కదా. అలాగే నేను ఆ బ్రహ్మమే కదా. మరి నేను విడిగా ఎక్కడున్నాను? నేను కూడా అదే కదా. అలాగా అందరినీ అలా బ్రహ్మంగా చూసుకుంటా రావాలి. పరమాత్మే మన గురువు, పరమాత్మే మన దైవం, పరమాత్మే అన్నీని. ఆ దైవమే పరమాత్మే అన్ని రకాల్లోని ఉన్నది ఆ ఒక్క పరమాత్మే ఉన్నాడు. విడిగా ఏమీ లేదు. అసలు ఆధారభూతుడు వాడే ఉన్నాడు. ఆ శక్తి ఉంది, బ్రహ్మం ఒక్కటే ఉంది, విడిగా ఏమీ లేదు అసలు అని. బ్రహ్మం తప్ప విడిగా ఏమీ లేదు. లేని దాన్ని ఉంది అని అనుకోవటం నా తప్పది. మరి అంటే మన స్వరూపమే మనకు గోచరించాలమ్మా. ప్రతి క్షణం మన స్వరూపమే మనకు గోచరించాలి. ఆ స్వరూపంలోంచి కదలాలి అంటే మనం భయపడాలి. ఎందుకంటే ఇదంతా శాశ్వతంగా అంది, మళ్ళీ దీంట్లో పడిపోతానేమో అని భయం అక్కడ పుట్టేయాలి వెంటనే మనకి. అప్పుడు ఈ సంసారం ఏంటి, ఈ బరువు ఏంటి, బాధ్యత ఏంటి? నేను ఆత్మగా జీవించినప్పుడు ఈ బరువులు బాధ్యతలు కూడా అలా అవి జరుగుతాయి. తెచ్చుకున్న డ్యూటీ కదా, జరుగుతాయి. మరి సంసారంలో బాధలు ఉంటాయి కానీ బాధలు ఉండవు మనకి. ఉంటాయి కానీ ఉండవు. మరి అంటే దేంతో తదాత్మం చెందాం కదా. అందుకని దుఃఖంలో కలిసిపోవట్లేదు, మనం దుఃఖంలో చిక్కుకోవట్లేదు. అసలు దుఃఖమే లేదు. దుఃఖంలో ఇంకేం చిక్కుకుంటాము? ఉన్నదదే అంటా ఉంటే ఇంక దుఃఖం ఎందుకు వస్తుంది? దాన్నే చూసుకుంటాం కదా, శుద్ధంగా బుద్ధంగా ఉంటాం కదా. అంటే మన ఆత్మనే మనం దర్శించుకుంటే మన స్థితి అంతా కూడా మారిపోతూ ఉంటుంది. మనల్ని మనమే ఎంతసేపు మనల్ని మనమే గుర్తుంచుకోవాలి, మనల్ని మనమే దృష్టి పెట్టుకోవాలి.
మనల్ని మనమే తపన పడాలి, మనతో మనమే ఉండాలి. అప్పుడు ఈ నామరూప బంధాలన్నీ విడుదలవుతుంది. మనతో మనం ఉన్నప్పుడు అంటే మన జీవితమే మారిపోవాలి, బ్రహ్మ జీవితం అయిపోవాలి. ఈ జీవితం వేరు ఆ జీవితం వేరు కాదు, అంతా బ్రహ్మ జీవితం అయిపోవాలి. విడిగా ఈ జీవితం ఆ జీవితం విడిగా కనిపించకూడదు, బ్రహ్మ జీవితం అయిపోవాలి, బ్రహ్మంగా మిగిలిపోవాలన్నమాట. మిగలటం కోసం జీవితాన్ని మార్చుకోవాలి. అంటే భావనను మార్చేసుకుంటున్నాం కదా, అప్పుడు మన జీవిత విధానం అంతా మారిపోతుంది. బ్రహ్మంగా ఉండవలసింది బ్రహ్మంగా నిలబడుతుంది, జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే టైంని రెండు పనులు ఒకేలా జరుగుతాయి అన్నమాట. విడిగా జరగవు, విడిగా లేం కాబట్టి విడిగా జరగదు. అంటే మనసుని విడిగా ఉపయోగించినప్పుడు కొంచెంసేపు ఏమో నేను బ్రహ్మము, కొంచెంసేపు ఏమో ఈ వ్యవహారం జరగాలి కదా అని దాని మీద మనసు పెడతాము. మరి అది విడిగా జరుగుతుంది కదా, విడిగా జరగటం లేదు అసలు, మనకు ఒకేలా జరగాలి. ఎందుకు ఒకేలా జరగాలి అంటే నువ్వు బ్రహ్మ అయి ఉన్నావు, బ్రహ్మమే చేస్తున్నాడు, బ్రహ్మమే చేస్తున్నాడు, బ్రహ్మమే చూస్తున్నాడు, బ్రహ్మమే అని అంటావంటే మరి ఇది విడిగా కనపడదు. ఇంకా అంటే మనం అనుకోవటం లోపం అన్నమాట. మనం అనుకునేది అనుకోవాలి, అనుకోవక్కర్లేనిది మానేయాలి. అనుకునేది ఎవరు ముందు బ్రహ్మం అనుకోవాలి, తర్వాత అనుకునేది లేకుండా అదే చేసుకుంటుంది, మిగులుతూ ఉంటుంది. మిగిలే కొలది అనుకునేది ఉండదు. అంటే బ్రహ్మం చేసుకునే పనిని కూడా మనం నెత్తి మీద వేసుకుంటున్నాం కాబట్టి బ్రహ్మం వదిలేస్తున్నాడు. మరి మనం బ్రహ్మం మీదే బాధ్యత అంతా పెట్టి నువ్వే ఉన్నావు కదా, నువ్వే చూసుకుంటున్నావు కదా, ఉన్నదంతా నువ్వే కదా అంటావంటే తానే చూసుకుంటున్నాడు. అంటే మనం మనసు పెట్టినంతసేపు మనకి మనం చేసుకుంటున్నాం. మరి అప్పుడు కూడా బ్రహ్మమే చేస్తున్నాడు, మనసు పెట్టినా బ్రహ్మమే చేస్తున్నాడు. కానీ మనం ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే ఈ మనసు పని కాదు, నేను దైవం సహాయంగా నేను నాకు జరుగుతుంది. ఇక్కడ నేను చేసుకుంటున్నాను, నేనే చేసేసుకుంటున్నానని నాకు అనిపిస్తుంది. మరి అనిపించిందంతా నాకు కర్మరూపేణ వస్తుంది కదా, ఈ కర్మలు నేను తగ్గించుకోవాలంటే నేను బ్రహ్మంగా మిగలాలి, అనుకునేది నాకు ఉండొద్దు అని మనకు మనమే ఇలా తేలిక పడిపోవాలి. ఇంకెప్పుడు ఎన్నాళ్ళు బరువుని ఎత్తి మీద పెట్టుకుంటాము? వెట్టి మూటను తెచ్చుకుని ఇంకా దింపకుండా ఉంటామా? ట్రైన్ ఎక్కాక ఈ సాకల మూటని దింపకుండా ఉంటే ట్రైను అంటే అంతకంటా అయోమయం ఇంకొకటి లేదనమాట. బ్రహ్మం ఎక్కాం, మనం బ్రహ్మం ట్రైన్ ఎక్కిన తర్వాత మన భారం వదిలేయాలా అక్కర్లేదా? ఇంకా నేనే సాగుతాను, నేను బ్రహ్మం అయ్యున్నాను, బ్రహ్మంగా మిగలాలి, అదొకటే కదా నేను చూసుకోవాలి. మరి ఎందుకు నేను ఇంకా నెత్తి మీద ఈ భారం అంతా మోస్తున్నాను అంటే నా భావన మార్చుకునే విధానం నాకు అప్పుడు తెలియాలి, అప్పుడు మార్చుకోవాలి నేను. అయ్యో ట్రైన్ ఎక్కాక నేను ఈ బరువు మొయ్యక్కర్లేదు అని ఆ గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బ్రహ్మం దగ్గరికి వెళ్ళాము. నువ్వు బ్రహ్మానివి, దేహం నువ్వు కాదన్నారు. ఈ దేహం బాధ్యత నేను ఎందుకు పడాలి? ఒకప్పుడు బాధ్యత వచ్చేసింది, ఇప్పుడు జరిగిపోతుంది. ఇప్పుడు కొత్తగా నాకు బాధ్యత ఏంటి? ఇంకా నేను బ్రహ్మంగా మిగలటం కోసం నేను చూసుకోవాలి. నా బాధ్యత, నేను వచ్చిన పని అది నా బాధ్యత. నేను వచ్చిన పని మానేసి అవసరం లేని పని నేను కలగజేసుకుంటున్నానే. మరి నా భారం, నా బాధ్యత అంతా కూడా బ్రహ్మమే, విడిగా లేదు అసలు. బ్రహ్మమే చేస్తున్నాడు, బ్రహ్మమే చూసుకుంటున్నాడు అన్నీని. మరి ఇంకా నేను లేనప్పుడు ఎంత హాయిగా ఉన్నాం మనం, అసలైన నేనుతోటి ఎంత హాయిగా ఉంటాము. ఇటువంటి హాయి జీవితాన్ని మానేసి వదులుకుని తెలియక ఇటువంటి ఇలా బ్రహ్మంగా ఉంటే ఇలా ఉంటుందా మన జీవితం అని మనకు తెలియక అందులో మునిగిపోయాం. ఇందులోని తెలిసిన తర్వాత దేనికి అంటకూడదో, ఉన్నది నేనే, దేనికి అంటుకుంటాను నేను? ఏదైనా నన్ను వదిలిపెడతాను కానీ నేను దేన్ని వదిలిపెట్టట్లేదే. నేను వదిలిపెట్టాలి అంటే నాకు ఈ కర్మ ఎప్పటికైనా ఉంది. ఉన్నది నేను, బ్రహ్మమైన నేనున్నాను అన్నప్పుడు ఈ కర్మలన్నీ ఆటోమేటిక్గా అవే మనల్ని వదిలిపెట్టేస్తాయి. అంటే దృష్టి ఉండదు, ఇంకా ఈ చేసే పని మీద దృష్టి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది? ఊరికే ఉన్న దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పుట్టేస్తుంది. ఊరికే ఉండాలి, మౌనంగా ఉండాలి, హ్యాపీ, ఇది బాగుంది, నాకు ఇలాగే బాగుంది అని అలా బాగుంటామన్నమాట.
అంటే హాయిని అనుభవించాక ఇంక దేని జోలికి వెళ్తాము? హాయిని అనుభవిస్తామంటే ఇంక దేనితోటి పని లేదు అసలు అని. పని లేని పని అనమాట. పని లేదు, ఫలితం సంగతి లేదు. ఫలితం ఉంది, ఆటోమేటిక్గా ఆనందం అనిపించేస్తున్నాం కదా. ఆ ఫలితం ఉన్నదాంతో ఉండుండి అంటున్నారు. ఉన్నది ఎవరో నేనే. నేను తప్ప రెండోది ఉందా? లేదు. మరి లేనప్పుడు నాకే కదా ఆనందం. ఆనందమే నేనే ఆనందం కదా అని అలా బ్రహ్మార్పణమైన జీవితాన్ని అనుభవించమంటున్నారు మన బ్రహ్మార్పణం అమ్మ. నేను అమ్మ ఏమంటున్నారు మరి, నేను ఎక్కడ లేను, నేను ఎక్కడ అంతా ఉన్నాను కదా, అన్నింట్లోనే ఉన్నాను కదా, సత్తు చిత్తు ఆనందం అంతా నేనే కదా అంటున్నారు కదా. మరి అంతా నేనే ఉన్నప్పుడు మనకి ఇక్కడ తప్పు చేయకూడదు అనేసి భావన పుట్టాలి. ఎక్కడైనా సరే నేను తప్పు అంటే విధిలో ఉన్నది జరుగుతుంది, మనం ఎందుకు కదుపుకోవటం అని. ఇక్కడ నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో అదంతా కదుపుకోవటం ఎందుకు? నువ్వు బ్రహ్మంగా స్థిరపడు, బ్రహ్మంగా మిగలటానికే చూసుకో. నువ్వు ఎంతసేపును అప్పుడు తప్పు చేశాను, పుణ్యం చేశాను, పాపం చేశాను ఏమీ ఉండదు కదా. ఈ పుణ్యపాపాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉన్నాయి. నీ ఆలోచన మార్చుకుంటే ఇక్కడ పుణ్యం జరిగిందో పాపం జరిగిందో నీకు సంబంధం లేదు. నీ ఆలోచన బ్రహ్మం చెయ్యి, బ్రహ్మంగా మిగులు. అప్పుడు ఇక్కడ పుణ్యంతో, పాపంతో, లాభంతో, నష్టంతో అది చేసుకుంటుంది దాని పని. అది ఎందులోని చిక్కుతున్నావో, మాయకి చిక్కుతున్నావో ఇవన్నీ కూడా మరి మాయకి చిక్కేవు అంటే నువ్వు మనసు పని చేస్తున్నావు. మాయ అంటే మనసు అంటే మాయే కదా. మరి ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే నాలో నుంచి. మరి నాలో నుంచి పుట్టుకొచ్చి నన్నెందుకు ఈ మాయలో చిక్కి ఇలా చేస్తుంది? నేను దాన్ని వింటున్నాను కాబట్టి అది బ్రహ్మస్వరూపంగా ఉన్నది ఉన్నట్టుగా నేను చూడట్లేదు కాబట్టి ఉన్నది అఖండ బ్రహ్మం కదా. మరి దాన్ని నేను ఎలా చూస్తున్నానంటే ఖండంగా విడివిడిగా చూశాను. విడివిడిగా చూసిన మాల ఏకమే అద్వితీయం బ్రహ్మ నాకు తెలియట్లేదు. బ్రహ్మం ఏకంగా ఉంది, దాన్ని నేను ఎలా చూడాలి అంటే ఏకంగా చూడాలి, విడిగా చూడకూడదు. విడిగా అంటే ఏంటి? ఈ సృష్టిలో ప్రతిదీ కూడా మనకి విడిగా కనపడకూడదు, బ్రహ్మంగా ఉండాలి. కుటుంబం ఎవరో, గృహం ఎవరో, ఈ దేహం ఎవరో అన్నీ అదే. ఆత్మతత్వం తెలిసాక అన్నీ అదే ఉంటుంది. అంటే జీవభావన తొలుగుతుంది కదా, అప్పుడు ఏమీ ఉండదు. మన ఖజానా ఖాళీ చేసేయాలన్నమాట. లోపల ఖజానా ఉంటుంది కదా, దాన్ని ఖాళీ చేసేయాలి. మరి బ్రహ్మానుభవం అనుభవించాలంటే మరి ఖాళీ చేసుకోకుండా ఎలాగ అనుభవిస్తాము? అనుభవించాలి అంటే ఖాళీ జరగాల్సిందే. ఇతరులు ఎవరో లేరు, నేను దుఃఖించడానికి ఎవరున్నారు ఇక్కడ? నాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే నేను అలా సాక్షిగా నేను మిగలటానికి చూసుకుంటా ఉంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని తొలగిపోతుంది కదా. నేను భ్రమలో ఉన్నాను, ఈ భ్రాంతి అంతా నాకు పోవాలి కదా. అంటే దేంతో నేను మిగిలితే నేను అదే అవుతాను. ఈ బాహ్య ప్రపంచంతో మిగిలేను ఇప్పుడు వరకుని అలా ఉన్నాను, అలా నడిచాను, కర్మలన్నీ పోగు చేసుకున్నాను. ఇప్పుడు బాహ్యం లేదు, అంతరం లేదు, ఉన్నదంతా ఒక్కటే. మరి ఉన్నదంతా ఒకటే అన్నప్పుడు విడివిడిగా లేదు కదా. విడివిడిగా చూడటం ఎవరి లోపం? నా లోపం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించకపోవటం అది నా లోపం. మరి నా లోపాన్ని నేను ఎలా సవరించుకోను అంటే ఉన్నదదే అంటా ఉంటే ఉన్నది అది నిజంగానే ఉంది కదా, నిజంగానే ఉంది కదా. ఉన్నదాంతో ఉండటం, అలా లేనిది లేదు. అంటే దానికి శబ్దం కాదు, అది వినటానికి ఏమో శబ్దం కాదు, మాట్లాడటానికి దేని గురించి మాట్లాడతాం దాన్ని అసలు, ఎలా చూస్తాం దీన్ని అసలు? చూడటం ఎలాగా, మాట్లాడటం ఎలాగా, వినటం ఎలాగా, ఎలా గ్రహించాలి దీన్ని అసలు? ఇది ఒక వస్తువా? ఇది ఏమన్నాను కాదు కదా. మరి ఇది ఒక శక్తివంతమైంది అనమాట. ఈ శక్తివంతమైంది మరి నాలో ఆసక్తే కదా నడిపించింది. మరి బ్రహ్మమ్మ ఆసక్తే కదా అయ్యి వచ్చింది. మరి ఎందుకంటే మరి రూపంగా రావాలి కాబట్టి, సగుణ రూపంగా రావాలి కదా. మరి అందరూ ఉద్ధరింపబడాలి, మానవులందరూ కూడా ఉద్ధరింపబడాలి, మహనీయులు అవ్వాలి. అందుకని వచ్చిన జన్మ. మరి జన్మ లేదు, తనకు జన్మే లేదు. మనతో మాట్లాడుతున్నారు కదా అనేసి
మనం ఇది కాదు అసలు. బ్రహ్మార్పణమైన జీవితం మనం అనుభవించినప్పుడు మనకు బ్రహ్మం అంటే ఏంటో తెలియబడుతుంది. మన జీవితమే బ్రహ్మం అయిపోవాలి. అప్పుడు అమ్మ మనం అనుభవించి ఏదైతే అనుభవిస్తున్నామో అమ్మని ఇంకా తెలుసుకోలేమన్నమాట. ఎంత అనుభవించినా మనం అమ్మని తెలుసుకోలేము, గ్రహించలేము. అలాంటి బ్రహ్మమే సాక్షాత్తు అన్నమాట. ఎప్పుడైతే ఈ దేహం వదిలిపెట్టేస్తుందో అప్పుడు దాంట్లో ఏకమవుతుంది. అప్పుడు వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ మాయ వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు అని అనిపించకూడదు. మనం అంటే మనం ఖాళీగా ఉండటం, ఈ అనిపించేదంతా మనకు వదిలిపోయాక ఇంకేమీ అనిపిస్తా ఉండదు, విడివిడిగా ఉండదు, ఇంకా అంతా ఒకటిగా ఉంటుంది. మనం మామూలుగానే కనిపిస్తాం, అందరిలోనే అంతటా తిరుగుతాము, కానీ మన లోపల ఏ కదలిక మనకు తెలుస్తుంది. అది మన లోపల ఏమీ ఉండదో, ఖాళీగా అలా ఉంటాం, మిగులుతాం అంతే. ఏమనుకోము, ఏమి వినము, వింటాం కానీ వినము, చూస్తాం కానీ చూడము, మాట్లాడతాం కానీ మాట్లాడము. అన్నీ కూడా ఖాళీగా ఉంటుందన్నమాట. అలా చైతన్య ఆధారంతో నడుపుతాము. చైతన్యమే నాకు నడిపించింది, నా ఆధారం నా ఆత్మే అనుకుంటాం అన్నమాట. అంటే ఈ నామం, రూపం, గుణం ఇవన్నీ వదిలిపెడతామంటే ఆ రూపాన్ని చూస్తాం కానీ ఆ రూపం దృష్టి పడదు మనకి. ఆ నామం అంటాం కానీ ఆ నామానికి ఆ దృష్టి దేని మీద ఉండదు, ఇంకా దేని మీద ఉండదు. అంటే ఏ దృష్టి పడినా బంధం ఏర్పడిపోతుందని, దేని మీద దృష్టి ఉన్నా బంధం ఏర్పడిపోతుందని మనకు తెలుస్తుంది కదా. మన స్వరూపమే మనకు బంధం ఏర్పడకుండా మన స్వరూపంగా మిగలటమే మన స్వేచ్ఛాజీవులం. ప్రశాంతమైన జీవితం మనది. అసలైన శాంత స్వరూపులం మనం. మనం అలా అనుకోవాలి, నేను శాంత స్వరూపుణ్ణి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, నేను స్వేచ్ఛాజీవిని. దీనికి ఏది అంటట్లేదు కదా, మరి నాకు ఎందుకు అంటించుకుంటున్నాను ఇదంతా, కానీ అవసరం లేని అంటించుకుంటున్నాను. ఇదంతా నాలోనే జరుగుతా ఉంటే నేనెవరిని అంటించుకుంటానికి? బ్రహ్మ జీవితం గడపాలి. నేను బ్రహ్మంలో ఖాళీగా నేను అవ్వాలి అంటే, నేను మిగలాలంటే నేను ఇప్పుడు బ్రహ్మ జీవితాన్ని అనుభవించాలి. నా దృష్టితో నేను ఉండాలి. ఏకాకి జీవితం, లోపల ఏకాకిగా ఉండాలి, బయటికి అందరితోటి ఉండాలి, లోపల ఏకాకిగా ఉండాలి. మనం ఆధారభూతుడిని ఎప్పుడూ కూడా దృష్టి తప్పించకూడదు, ఆధారభూతుడిగా మిగలాలి. మన అంతరంగంలో మన దృష్టితోటి ఉండాలి. మన అంతరంగంలో బయటికి శక్తినిచ్చేది అదే కదా, దాని నుంచే జరుగుతుందనేసి ఆ గుర్తింపుతో మిగలాలి. మరి ఇవన్నీ జరగాలంటే మనం చాలా ఇంకా దీంతోటే మన పని. మనకి ఇంకే పని లేదు, మనకు ఇలా మిగలటం ఒకటే మన పని. ఇంకా ఏ క్షణానికి ఆ క్షణం, అందుకనే అమ్మ అయిపోయిందంటానికి లేదు, మీరు ఏ క్షణానికి ఆ క్షణం మిగలంటారా. మిగిలితేనే మీరు బ్రహ్మ సాన్నిధ్యాన్ని పొందుతారు ఎప్పటికైనా అంటున్నారు. అంటే మిగలండి అంటున్నారు కదా, మరి మిగలమంటున్నారు, ఎలా మిగలను అని మనకు అనిపించింది కదా. ఎలా మిగలను అంటే నీ లోపల ఎటువంటి కదలిక లేనప్పుడు మిగులుతానని మనం గుర్తించుకోవాలి. మన కదలికే మనల్ని మిగలకుండా చేసేస్తాను. ఆ కదలికే మనల్ని ఇటు చేసినా అటు చేసినా, అంటే ముందు బ్రహ్మంగా నిలబడాలనుకున్నప్పుడు ఆ కదలికలు మనకు అవసరం. ఎందుకంటే అది ఉండాలి, మిగలాలి, ఇలా మిగలాలి, నేను మరి ఇలా ఉండాలి, అది ఇది గ్రహించుకుంటూ ఉంటుంది కదా. మరి అది గ్రహించుకోవాలి. తర్వాత ఏం చేస్తుంది, గ్రహించగా సహజమైపోయి దానిగాని ఆటోమేటిక్గా అది ఉంటుంది. అప్పుడు ఇదే ఆనందం అంటేనే, నేను పొందవలసిన ఆనందం ఇదే అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆనందమే నేనై ఉన్నాను కాబట్టి నాకు దేనికి పని లేదు, ఆనందమే నేనై ఉన్నానని తెలియబడుతుంది కదా. అంటే కొంచెం ఎదరికి వెళ్తూ ఉంటుంది. అంటే గ్రహించి కొలిది బయటడిపోతుంది, భావాలన్నీ బయటడిపోతాయి. నీకు నువ్వుగా మిగలాలి అంటే ఈ భావాలన్నీ బయటపడిపోతాయి అంతే, ఇంకేమీ లేదు అక్కడ. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదంటారు. అలాగా ఉన్నదాన్ని ఉన్నట్టు లేనిదాన్ని లేనట్టు
ఉమ్. అంతా బ్రహ్మార్పణమైన జీవితం అనుభవించినప్పుడే మన జీవితానికి సార్థకత అవుతుందని మనకి తెలియబడింది కాబట్టి ఉన్న యథార్థం నేనే నేనే యథార్థం, నాకంట విడిగా లేదు అని అనిపించాలి మనకి. నాకంట విడిగా లేదు, ఉన్నదే నేను ఉన్నదే నేను అనేసి మనం అంటే ఈ సంసారం, ఈ బాధ్యత, ఈ జంజాటం ఇదంతా కలగజేసుకున్నప్పుడు బ్రహ్మం అస్సలు తెలియబడదు మనకి. ఇవన్నీ కూడా జరగాల్సిందే జరుగుతుంది కదా, తెచ్చిపెట్టుకున్నది జరుగుతుంది, నేను తెచ్చిపెట్టుకున్నదే కదా, నేనెందుకు ఇంక దీన్ని కదుపుకోవటం, అయిపోయింది ఇప్పుడు నేను ఇంకేమీ చేయలేను కదా, జరిగితే జరుగుతుందిలే, నేను నా వల్ల ఏమీ అవ్వదు, ఇంకా నేను బ్రహ్మంగా మిగలటం ఒకటే చూసుకోవాలి అని మనకు మనం అలా చెప్పుకోవటమే. అలా చెప్పుకున్నప్పుడే మనం లేకపోతే ఇందులోనే కూరుకుపోతూ ఉంటాం, తెలియబడదు అనమాట ఎప్పటికీ ఇంకా.